Hello everyone, welcome to my channel. In this video, I will explain about conversion of PDA to కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఓకే, పుష్ డౌన్ ఆటోమేటా నుంచి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఎలా మార్చాలో చూద్దాము. చూడండి, పీడిఏ నుంచి సిఎఫ్జికి మార్చాలంటే మనము ఈ త్రీ రూల్స్ అయితే ఫాలో కావాలండి. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఎస్ టెన్స్ టు క్యూ నాట్ జెడ్ నాట్ క్యూ ఫర్ ఎవ్రీ క్యూ బిలాంగ్స్ టు క్యూ. సో సెకండ్ వన్ వచ్చేసి పాప్ మూవ్ అంటే ఎప్పుడైతే ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నామో ఇది ఫాలో కావాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ట్రాన్సిషన్ ఆఫ్ క్యూ వన్ ఏ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాష్ కామా ఎప్సులాన్ అండ్ క్యూ జెడ్ క్యూ డాష్ టెన్స్ టు ఏ. అంటే మనకి ఇచ్చిన ప్రొడక్షన్స్ ఫామ్ ఎప్పుడైతే ఇలా ఉంటుందో అప్పుడు మనము ఈ ఫార్మాట్లో అయితే తీసుకోవాలండి. సో థర్డ్ వన్ ఏంటి, పుష్ ట్రాన్సిషన్ ఆఫ్ క్యూ ఏ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ వన్ జెడ్ వన్ సో ఆన్ అప్ టు జెడ్ఎన్. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనకు ఈ ఆన్సర్ అయితే వస్తుందండి. ఓకే, సో మీకు ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే తీసుకున్నాను. సో ఒక్కసారి చూడండి, జనరేట్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఫర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్ క్యూ వన్ జీరో వన్ సో ఆన్. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ 7 ప్రొడక్షన్స్ అయితే ఇచ్చారు, 7 రూల్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటి, ఈ 7 రూల్స్ని మనము కాంటెక్స్ట్ ఫ్రీలోకి అయితే మార్చాలి. సో ఫస్ట్ ఒక్కసారి ఇనిషియల్గా రూల్ 1 తీసుకున్నప్పుడు దీంట్లో మనకి స్టార్టింగ్లో ఏమి ఇచ్చారండి, స్టార్టింగ్ చూడండి, ఫర్ ఎస్టెన్స్ టు క్యూ నాట్ జెడ్ నాట్ క్యూ అని ఇచ్చారు కదా. సో ఒకసారి ఇక్కడ రాద్దాం దీన్ని. ఎస్టెన్స్ టు ఎస్ ఈజ్ ద స్టార్టింగ్ సింబల్. ఓకే, సో ఎస్టెన్స్ టు క్యూ నాట్ జెడ్ నాట్. సో ఇక్కడ చూస్తే క్యూ అని ఉంది కదా, అసలు క్యూ అంటే ఏంటి, సెట్ ఆఫ్ స్టేట్స్. మనకి ఇచ్చిన క్వశ్చన్లో సెట్ ఆఫ్ స్టేట్స్ ఏమున్నాయి, క్యూ నాట్ క్యూ వన్. సో ఒక్కసారి అయితే ఇక్కడ క్యూ నాట్ రాసుకోండి. సెకండ్ సారి, సో సెకండ్ సారి మళ్ళీ ఇంకొక వాల్యూ ఏముంది, సెకండ్ సారి వచ్చేసి క్యూ నాట్ జెడ్ నాట్ క్యూ వన్, ఇంతే. సో ఎందుకు ఇలా, ఎందుకంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్లో 2 స్టేట్స్ ఉన్నాయి, క్యూ నాట్ క్యూ వన్. ఒకసారి క్యూ నాట్ రాసాను, ఒకసారి క్యూ వన్కి అయితే రాయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి రూల్ 1 అనమాట. చూడండి, సో ఇప్పుడు ఇచ్చిన ప్రొడక్షన్స్ ఎన్ని ఉన్నాయి, 7 కదా. ఒక్కొక్క ప్రొడక్షన్కి మనం దీంట్లో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ తీసుకుందాము. సో ఫస్ట్ ప్రొడక్షన్ ఇక్కడ ఏముందండి, సో ట్రాన్సిషన్ 1. సో ఫస్ట్ ఏముంది, ఫస్ట్ తీసుకుందాం ఇక్కడ ట్రాన్సిషన్ 1. ట్రాన్సిషన్ ఆఫ్ క్యూ నాట్ 1 జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్ ఎక్స్ జెడ్ నాట్. ఇప్పుడు నేను తీసుకున్న ట్రాన్సిషన్ వచ్చేసి ఫస్ట్ వన్ అన్నమాట. ఓకే, సో కంప్లీట్గా 7 ఇచ్చారు, మనం 7కి ఈ 3 రూల్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఇది ఇచ్చింది కదా, దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఈ 3 రూల్స్లో ఏది అప్లికేబుల్ అవుతుందో చూసుకోవాలి. సో క్యూ నాట్ 1 జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్ ఎక్స్ జెడ్ నాట్ అన్నాడు. సో ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ ఈ 3 రూల్స్లో ఇది దేనికి అప్లికేబుల్ అవుతుంది. ఒకసారి ఇక్కడ మనం చూస్తే క్యూ నాట్ 1 జెడ్ నాట్ క్యూ నాట్ ఎక్స్ జెడ్ నాట్ అన్నప్పుడు, సో ఇక్కడ ఏంటి మనకి టాప్ ఆఫ్ ద స్టాక్ దీంట్లో జెడ్ నాట్ ఉంది. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొచ్చింది, ఎక్స్ జెడ్ నాట్ వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే జెడ్ నాట్ అనేది ఎక్స్ జెడ్ నాట్ అవుతుందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పుష్ అన్నమాట. పుష్ అంటే ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఇన్ టు ద స్టాక్. సో ఎప్పుడైతే మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నామో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కంప్లీట్గా ఎన్ని స్టేట్మెంట్స్ వచ్చాయండి, 2 వచ్చాయి. సో గుర్తుపెట్టుకోండి, 2 ఇక్కడ ఎన్ని వచ్చాయి, కంప్లీట్గా 2 కదా. సో 2 పవర్ 2 4 లైన్స్ అయితే మనము ఇప్పుడు ప్రొడక్షన్స్ వస్తాయండి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ జెడ్ నాట్ 2 వచ్చినాయి కాబట్టి 2 పవర్ 2 4 లైన్స్లో మనకి ప్రొడక్షన్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, నెక్స్ట్ ఇక్కడ 4 లైన్స్ అయితే ఇలా రాసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ రాద్దాము, తర్వాత సెకండ్ వన్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ లైన్ అండి, నెక్స్ట్ సెకండ్ది, తర్వాత థర్డ్, ఫోర్త్. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ లైన్, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఇక్కడ
టూ ప్రొడక్షన్ టూ వాల్యూస్ వచ్చాయి ఎక్స్ జెడ్ నాట్. సో అందుకనే మనకి ఇక్కడ టూ వచ్చాయి కాబట్టి ఇక్కడ 4 లైన్స్ మనం ఇలా రాసుకోవడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకొక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనిలో ఇది వచ్చేసి పుష్కి సంబంధించింది. సో దీంట్లో మనకి పుష్ ప్రొడక్షన్ ఎక్కడ ఉందండి? రూల్ నెంబర్ 3. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? అప్లై రూల్ 3. సో రూల్ 3ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రూల్ 3లో ఏమి ఇచ్చాడు? ఇచ్చిన ప్రొడక్షన్ కనుక ఈ ఫార్మాట్లో ఉంటే QAZ ఈ ఫార్మాట్లో ఉంటే మనము ఇక మనకి ఇదండి ఆన్సర్. ఓకే. సో ఈ ఆన్సర్లో ఒకసారి ఇక్కడ చూస్తే మనము ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఏం రాయాలి? సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ట్రాన్సిషన్ ఆఫ్ క్యూ ఆన్సర్ ఏముంది? క్యూనే ఉంది ఫస్ట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇచ్చిన ప్రొడక్షన్లో స్టార్టింగ్ వాల్యూ ఏముంది? క్యూ నాట్ కదా. సో అది ఇక్కడ స్టార్టింగ్లో రాయండి, ఇంతే. సో స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి మనకి క్యూ నాట్, క్యూ నాట్, క్యూ నాట్, క్యూ నాట్. సో మనకి ఫస్ట్ది అయితే అయిపోయింది. సో సెకండ్ వాల్యూ ఏంటంటే సెకండ్ వాల్యూ వచ్చేసి జెడ్. సో ఈ ట్రాన్సిషన్లో లాస్ట్ వాల్యూ ఈక్వల్కి ముందు జెడ్. సో ఈ వాల్యూ సో ఈ లాస్ట్ వాల్యూ మిడిల్లో వచ్చింది. సో QAZలో జెడ్ అనేది మిడిల్లోకి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనకు ఈక్వల్కి ముందు జెడ్ నాట్ ఉంది కదా, ఈ మిడిల్లో అయితే మనకి ఇక్కడ జెడ్ నాట్ అయితే వస్తుందండి. సో ఇక్కడైతే మీరు జెడ్ నాట్ రాయాల్సి ఉంటుంది మిడిల్లో. జెడ్ నాట్, జెడ్ నాట్, జెడ్ నాట్, జెడ్ నాట్, ఇంతే. ఓకే. సో నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూడండి, ఈ పుష్లో యారో మార్క్ తర్వాత ఏ ఉంది కదా, ఈ ఏ ఎక్కడిది? ఇచ్చిన ప్రొడక్షన్లో మిడిల్ వాల్యూ చూడండి. సో మనకి ఈ ఏ వాల్యూ వచ్చేసి ఇగో ఇక్కడ వచ్చిందండి. ఓకే. సో ఏ వచ్చేసి వీటికి వచ్చింది కాబట్టి అంటే ఇచ్చిన ప్రొడక్షన్లో మిడిల్ వాల్యూ ఏముంది? 1 ఉంది కదా. సో కాబట్టి ఏ అనేది వీడికి వచ్చింది కాబట్టి యారో మార్క్ తర్వాత ఏ వచ్చింది అంటే మిడిల్ ఏ ఉంది కదా. సో ఈ 1 వచ్చేసి వీడికి వస్తుందండి, ఇంతే. సో ఇక్కడైతే మనం ఇప్పుడు 1 రాయాల్సి ఉంటుంది. ఎక్కడ రాయాలండి? 1 ఇగో 1 1 1 1, ఇంతే. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మరి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది చూద్దాము. ఆ, ఈ వాల్యూస్ ఒకసారి ఇక్కడికి వెళ్దాము. సో ప్లీజ్ రిమెంబర్ ఎక్స్ జెడ్ నాట్ కదా, ఇది వచ్చేసి ఎక్స్కి సంబంధించింది, ఇది వచ్చేసి జెడ్కి సంబంధించింది. సో మీరు ఈ వాల్యూస్ ఎప్పుడు కూడా మిడిల్లో రాసుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి, Z1 Z2 సో అని అన్నాడు. సో Z1 Z2 అంటే ఏంటంటే Q1 తర్వాత వచ్చిన వాల్యూస్. క్యూ నాట్ ఉన్నది ఈ ప్లేస్లో, ఎక్స్ జెడ్ నాట్ వచ్చింది కదా. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్స్ తీసుకుందాము, సెకండ్ వన్ వచ్చేసి జెడ్ నాట్ తీసుకుందాము, ఇంతే. ఇలా రాసుకుంటే సరిపోతుంది. జెడ్ నాట్, జెడ్ నాట్, జెడ్ నాట్, జెడ్ నాట్. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన వాల్యూస్ ఏమున్నాయి? ఈ ఫస్ట్ వాల్యూ అయితే మిగిలిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ఫస్ట్ వాల్యూ ఇక్కడ Q1 అన్నాడు. సో Q1 అంటే ఏంటి? ఈక్వల్ తర్వాత ఉన్న వాల్యూ. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి Q1. సో ఇదేంటి? ఈక్వల్ తర్వాత ఉన్న వాల్యూ. సో కాబట్టి మనకు దీంట్లో ఈక్వల్ తర్వాత Q0 ఉంది. సో కాబట్టి ఇక్కడ జస్ట్ Q0 అయితే రాసుకోవాలండి. Q0, 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 ఇంతే. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మరి ఇంకా మిగిలిపోయిన వాల్యూస్ వచ్చేసి మనకు ఇక్కడ ఇది మిగిలిపోయింది. సో ఇదేంటి? ఇక్కడ ఫస్ట్ ఇక్కడ క్యూ డాష్ అంటున్నాడు. సో క్యూ డాష్ అన్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి ఇన్ స్టేట్స్ అన్నమాట. స్టేట్స్ ఏమేమి ఉన్నాయండి? Q0 Q1 కదా. సో కాబట్టి ఒక్కొక్క దానికి 2 2 తీసుకుందాము. Q0, Q0, Q1, Q1, ఇంతే. సో మరి ఇక్కడ Q0 Q1 ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనకి ఇచ్చిన స్టేట్స్లో Q0 Q1 ఇచ్చారు కాబట్టి ఇలా రావడం జరిగిందండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఒకసారి చూస్తే ఈ ఇది వచ్చేసి క్యూ డాష్ కదా, క్యూ డాష్ అంటే 2 స్టేట్స్, ఈ Q0 Q1 ఇది వచ్చేసి ఈక్వల్ టు లాస్ట్ వాల్యూ. అంటే ఇది వచ్చేసి ఈక్వల్ టు లాస్ట్ వాల్యూ. సో లాస్ట్ వాల్యూ మనకి ఇక్కడ దీంట్లో ఏముంది? ఇది లాస్ట్ అంటే Q0 Q0, Q1 Q1 అనేది మనకు ఇక్కడైతే రావడం జరుగుతుంది. అది వచ్చేసి ఇది Q0 Q0 Q1 Q1, ఇంతే. ఓకే.
సో నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయినాయి, ఈ రెండు మిగిలిపోయినాయి. సో ఈ రెండు అయితే సేమ్ వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ Q2. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ Q2 కదా. సో ఇంతకుముందు మనం ఇక్కడ Q2, సో క్యూ డాష్ అప్పుడు Q0 Q1 తీసుకున్నాం కదా. ఇక్కడ Q2 అంటున్నాడు. సో ఆల్ వాల్యూస్ సేమ్ కదా. సో Q1 Q2 అన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే జస్ట్ ఇలా అయితే సరిపోతుందండి. చూడండి ఇక్కడ Q0 Q1 Q0 Q1. సో ఇది సేమ్ కాబట్టి ఇక్కడ ఏం రాసినామో అక్కడ అది రాస్తే సరిపోతుంది. Q0 Q1 Q0 Q1 ఇంతేనండి. సో ఇది వచ్చేసి మనకి ప్రొడక్షన్ 1 అన్నమాట. ఓకే. సో ఇచ్చిన ట్రాన్సిషన్ 1 అన్నమాట. సో ఇలా మనము ఫస్ట్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ప్రొడక్షన్కి అయితే వెళ్దాము. సో సెకండ్ ప్రొడక్షన్ ఇక్కడ ఏమి ఇచ్చారండి, ఇక్కడ రాస్తున్నా ఒకసారి. సెకండ్ ప్రొడక్షన్ ట్రాన్సిషన్ ఆఫ్ ఇది Q0 1 x, దిస్ ఈజ్ ఈక్వల్ టు Q0 x. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ సెకండ్ ప్రొడక్షన్ అయితే తీసుకోవాలి. సో మళ్ళీ ఇంతకుముందు ఫార్ములానే మనము అప్లై చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ప్రొడక్షన్స్ ఏమున్నాయి, Q0 1x Q0 xx ఉంది కదా. సో ఇక్కడ ఒకసారి చూడండి, యాక్చువల్లీ ఇక్కడ ఏముందండి, ఎక్స్ ఉంది, ఇక్కడ ఏముంది ఎక్స్ ఉంది. సో ఎక్స్ నుంచి ఎక్స్ కాబట్టి ఇది వచ్చేసి మనకి ఈ 3 ఫార్మాట్స్లో పుష్ అన్నమాట. ఎందుకు, ఎక్స్ అనేది ఎక్స్గా కన్వర్ట్ అయింది. సో మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 power 2 వచ్చేసి 4 వస్తాయండి కంప్లీట్గా. సో 4 అంటే ఏంటి, ఇలా మళ్ళీ సేమ్ మళ్ళీ ఒక 4 ప్రొడక్షన్స్ అయితే మనం ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు ఎక్కడ సేమ్. సో ఒకసారి మళ్ళీ సేమ్ అది రాస్తున్నా. 1, నెక్స్ట్ 1 వచ్చేసి 2, నెక్స్ట్ 1 వచ్చేసి 3, నెక్స్ట్ 1 వచ్చేసి 4. ఓకే. సో మరి ఇక్కడ 4 ఎందుకు వచ్చినాయి, ఎందుకంటే అక్కడ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ 4 అయితే రావడం జరిగిందండి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మళ్ళీ సేమ్ ఇంతకుముందు లెక్కనే మనం రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇంతకుముందు ఇది మనం పుష్ కాబట్టి మళ్ళీ Q0 అనేది స్టార్టింగ్ స్టేట్ కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ స్టేట్ Q0 కాబట్టి ఇక్కడ Q0 అయితే రాసుకోండి. Q0 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 Q0. సో ఇక్కడ జెడ్ వాల్యూ అనేది 3 ట్రాన్సిషన్స్లో లాస్ట్ వాల్యూ కాబట్టి 3 ట్రాన్సిషన్లో లాస్ట్ వాల్యూ కాబట్టి ఎక్స్. సో ఎక్స్ అయితే ఇక్కడ రాసుకోండి, ఎక్స్ 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 ఎక్స్. ఓకే. సో నెక్స్ట్ దీని తర్వాత మనం రాయాల్సింది ఏంటి, ఇక్కడ ఈ ఏ అనేది మిడిల్ వాల్యూ, ఇక్కడ యారో మార్క్ తర్వాత వచ్చింది కాబట్టి సో ఇక్కడ మనకి 1 ఉందండి కాబట్టి ఇక్కడ 1 రాస్తున్నా. 1 1 1 1. సో దీని తర్వాత ఎక్స్ కదా, ఈ ఎక్స్ వచ్చేసి దీంట్లో, ఇది వచ్చేసి దీంట్లో దీంట్లో దీంట్లో, ఈ ఎక్స్ ఏమో దీంట్లో, ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇవన్నీ మిగిలిపోయినాయి కదా. సో ఇక్కడ ఈ వాల్యూ ఏంటంటే మనకు దీంట్లో ఒకసారి చూస్తే Q1 అంటే ఈక్వల్ తర్వాత ఏముంది, ఇక్కడ Q0 కదా. జస్ట్ ఒక్కసారి Q0 అయితే రాసుకోండి. Q0 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 ఇంతే. సో ఇప్పుడు ఇది రాద్దాము. ఇది ఏంటంటే ఇంతకుముందు మనం పైన చూసినట్టు ఇదేంటి క్యూ డాష్. సో ఇన్పుట్ మనకి ఇక్కడ స్టేట్స్ ఏమున్నాయి, Q0 Q1 కదా. 2 స్టేట్స్కి అయితే Q0 ఇవ్వండి, ఇంకొక 2 స్టేట్స్కి Q1 ఇచ్చేయండి, ఇంతే. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇది మిగిలిపోయింది. ఓకే. ఇంకొకటి ఇంతకు మనం చూసినట్టు పైన చూసినట్టు సేమ్ అదే వాల్యూ ఇక్కడ కూడా వస్తుంది. సో ఇదేంటి, ఈ క్యూ డాష్ అనేది లాస్ట్ దానికి వస్తుంది, అంటే ఈ వాల్యూ వచ్చేసి ఈ లాస్ట్ కూడా వస్తుంది, అంటే ఈ Q0 Q0 Q1 Q1 ఇదేనండి. సో ఇప్పుడు మిగిలిపోయింది ఇది ఒక పార్ట్. ఈ పార్ట్ ఏంటి, ఇది Q2. సో Q2 కాబట్టి మనకు 2 స్టేట్స్ ఉన్నాయి కదా. జస్ట్ మళ్ళీ Q0 అని రాస్తే సరిపోతుంది. Q0 Q1 Q0 Q1 Q0 Q1 Q0
Q1. ఓకే. సో ఇది వచ్చేసి బేసికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇగో ఈ స్టేట్ సేమ్ వస్తుంది ట్రాన్సిషన్స్లో. నెక్స్ట్ ఇది ఇది సేమ్ వస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనము సెకండ్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఒకసారి మనం ఇప్పుడు రూల్ థర్డ్కి అయితే వెళ్దాము. సో ఇక్కడ రూల్ థర్డ్కి వెళ్దాము. సో వెళ్ళే ముందు ఒక చిన్న మార్జిన్ గీస్తాను మనకి ఈజీగా ఉండడానికి. ఓకే. సో ఇప్పుడు మనము రూల్ థర్డ్కి అయితే వెళ్దాము. సో ఈ రూల్ 3లో ఏముంది ఒకసారి రూల్ 3 రాస్తున్నా. సో ట్రాన్సిషన్ 3. సో ట్రాన్సిషన్ 3లో ఏమి ఇచ్చాడు? ట్రాన్సిషన్ ఆఫ్ ఇది Q0 0 x దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇచ్చాడు? Q0 కామా ఎక్స్ Q0 కామా ఎక్స్. ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే. సో ఇది వచ్చేసి మనకు ట్రాన్సిషన్ 3 అన్నమాట. సో Q0 0 x ఈజ్ ఈక్వల్ టు Q0 x. ఎక్స్ అనేది ఇక్కడ 1 వాల్యూ ఉంది కాబట్టి 2 power 1 అనేది 2 కాబట్టి మనకు ఇప్పుడు వచ్చే ప్రొడక్షన్స్ అనేటి 2 లైన్లలో మాత్రమే వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటంటే 1x మాత్రమే ఉంది. సో 1x అంటే దాని మీనింగ్ ఏంటి? 2 power 1 ఈజ్ 2. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ x అనేది ఇన్పుట్ ఒకటే ఉంది. యారో మార్క్ తర్వాత ఇక్కడ ఒకటే వస్తుంది. ఇక్కడ మనం చూస్తే XZ0 ఇక్కడ x వచ్చింది, ఇక్కడ Z0 వచ్చింది, ఇక్కడ x వచ్చింది, ఇక్కడ ఇంకొక x వచ్చింది. సో మనకి ఇక్కడ ఒకటే x ఉంది కాబట్టి ఈ x అని జస్ట్ మిడిల్లో వస్తుందండి, ఇంతే. నెక్స్ట్ వన్ ఏంటి? లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ Q0 అనేది ఫస్ట్ వాల్యూ కదా. సో ఇక్కడ Q0 అనేది జస్ట్ ఇక్కడ రాసుకోండి, ఇంతే. Q0. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ Z అనేది మిడిల్కి వచ్చింది. సో X అనేది మిడిల్కి వచ్చింది, ఇంతే. X. సో నెక్స్ట్ వన్ ఏంటి? యారో మార్క్ తర్వాత ఏ. సో మిడిల్ అనేది ఏ వచ్చింది కాబట్టి 0 అనేది ఇక్కడ వస్తుంది. 0 0. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఇంతకుముందు ఇక్కడ స్టేట్స్ తీసుకున్నాం కదా. Q'. 2 స్టేట్స్ ఉన్నాయి, ఒకటి Q0, ఒకటి Q1. ఇంకోటి ఏంటి? ఇది మళ్ళీ ఇది సేమ్. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం రాస్తారో మళ్ళీ రాయండి. ఒకటి Q0, ఒకటి Q1. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే Q1 ఉంది అంటే ఇక్కడ ఏముంది? Q0. సో కాబట్టి ఇక్కడ ఈ Q0 అయితే యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలండి, ఇంతే. Q0. సో ఇది వచ్చేసి మనకి ట్రాన్సిషన్ 3. నెక్స్ట్ ఒకసారి ట్రాన్సిషన్ 4కి అయితే వెళ్దాము. సో ఈ 4లో ఒకసారి ఇక్కడ మనం చూస్తే దీంట్లో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ట్రాన్సిషన్ 4లో ఇచ్చిన ప్రొడక్షన్ ఏముంది? ఇక్కడ ఇది రాసుకుంటున్నాం ఇప్పుడు. ట్రాన్సిషన్ ఆఫ్ Q0 ఎప్సిలాన్ ఎక్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు Q1 కామా ఎప్సిలాన్. ఓకే. సో ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఇవన్నీ కూడా అంటే ఈ 1 2 3 అన్నీ కూడా పుష్ మూవ్స్కి వచ్చాయి. ఎందుకు? ఇక్కడ XZ0, ఇక్కడ XX, ఇక్కడ X. సో ఇక్కడ ఎప్సిలాన్ కాబట్టి ఇక్కడ చూడండి పాప్ అయితే ఏంటి? ఒకవేళ కనుక మనకి ఈ ఫార్మాట్లో ఎప్సిలాన్ ఇక్కడ వచ్చింది, ఇగో ఇక్కడ వచ్చింది, అందుకనే ఇది వచ్చేసి మనకి పాప్ మూవ్ అన్నమాట. సో ఈ పాప్ అన్నప్పుడు ఏం చేయాలి మరి? సో ఇక్కడ చూడండి ఇక్కడ Q0 ప్లేస్లో Q1 ఉంది, ఎప్సిలాన్ ప్లేస్లో ఏ ఉంది. సో ఇప్పుడు ఏంటి? దీనిలో మనకి సింపుల్గా ఒకటే ప్రొడక్షన్ వస్తుంది, ఇక్కడ ఇచ్చాడుగా. సో ఇక్కడ ఒకటే ప్రొడక్షన్ అయితే వస్తుంది. ఆ ప్రొడక్షన్ వచ్చేసి జస్ట్ ఇలా రాస్తే సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి QZ. సో Q అంటే ఏంటి? ఇక్కడ మనకి ఈ వాల్యూ ఏది? Q0. సో ఇక్కడ మనకి ఒకటే ప్రొడక్షన్ అయితే రావడం జరుగుతుందండి. అది వచ్చేసి జస్ట్ సో ఒకటే ప్రొడక్షన్ కాబట్టి ఒకటే లైన్లో వాల్యూ వస్తుంది దీనిలో. ఓకే. సో చూడండి. సో ఫస్ట్ ఏంటి? ఇక్కడ ఇది పాప్ కదా. సో పాప్ అన్నప్పుడు Q అనేది ఇక్కడికి వస్తుంది. సో Q0 అనేది డైరెక్ట్ ఇక్కడ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ అంటే Z లాస్ట్ కదా, Z మిడిల్కి వస్తుంది. X లాస్ట్ కదా, X మిడిల్కి వస్తుంది. నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ Q1. సో ఇక్కడ చూడండి, ఇది ఈ క్యూ డాష్ అనేది ఈడికి వచ్చింది, అంటే ఈ Q1 అనేది ఇగో ఈడికి వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఏముంది, దీంట్లో ఇది పాప్ మూవ్ కదా. ఓకే. సో ఓకే. సో ఇక్కడ ఏముందండి, ఏ ఉంది కదా మిడిల్లో, ఇక్కడ ఎప్సిలాన్ ఉంది కదా, జస్ట్ ఎప్సిలాన్ రాసుకోండి, ఇంతే. ఇది వచ్చేసి ప్రొడక్షన్ 4. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ 5 అయితే తీసుకుందాం ఇప్పుడు. సో ట్రాన్సిషన్ 5. సో ట్రాన్సిషన్ 5లో ఏముంది మళ్ళీ, ట్రాన్సిషన్ ఆఫ్ Q1 ఎప్సిలాన్ ఎక్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు Q1 ఎప్సిలాన్. ఓకే. సో మనం ఇప్పుడు 5th ప్రొడక్షన్ ట్రాన్సిషన్లో ఉన్నాము. సో 5th ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మరి ఇక్కడ ఒకసారి చూస్తే దీంట్లో మనకి ఇది వచ్చేసి ఎప్సిలాన్ అమ్మా ఇక్కడ. సో చూడండి మళ్ళీ Q1 ఎప్సిలాన్ ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే మళ్ళీ ఇది కూడా పాపే అన్నమాట. సో సేమ్ ఇంతకుముందు రాసిన ఫార్మాట్లోనే మనం దీంట్లో ఇది రాస్తే సరిపోతుందండి. సో ఇదేంటి పాప్ కాబట్టి ఈ స్టార్టింగ్ స్టేట్ ఇక్కడికి వస్తుంది, Q0 అయితే స్టార్టింగ్లో రాసుకోండి. సో నెక్స్ట్ వన్ ఏంటి, జెడ్ అనేది మిడిల్కి వస్తుంది, ఈ Q1 అనేది మిడిల్కి వస్తుంది, ఇక్కడ ఇది ఎక్స్ అనేది. సో ఒకసారి చూడండి, 5th ఏంటి, ఇది పాప్ కదా. సో పాప్ అంటే ఏంటి, ఈ ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఏముందండి Q1 అయితే రాసుకోండి. సో నెక్స్ట్ వన్ ఏంటి ఎక్స్. సో ఈ ఎక్స్ అనేది మిడిల్కి వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి క్యూ డాష్ అంటే మనకు దీనిలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఒకటే స్టేట్ కదా, జస్ట్ Q1 రాస్తే సరిపోతుంది. ఓకే. సో ఇది వచ్చేసి ఎప్సిలాన్. ఈ విధంగా మనము 5th కూడా రాయవచ్చు. సో ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా రూల్ 2 అయితే దీంట్లో అప్లై చేసాం. ఎన్నో రూల్ అప్లై చేసామండి, సెకండ్ రూల్. సో 6th వన్ ఏంటి మళ్ళీ, ఇది 6th వన్ ట్రాన్సిషన్ ఆఫ్ Q1 0 x దిస్ ఈజ్ ఈక్వల్ టు Q1 x. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీంట్లో మనకి వచ్చిన ప్రొడక్షన్స్ ఫైనల్లో 2 ఉన్నాయండి. అవి వచ్చేసి ఎక్స్. ఇక్కడ ఎక్స్ మనం ఏం చేయాలంటే 2 వాల్యూస్ కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే మళ్ళీ 4 ట్రాన్సిషన్స్ అయితే మనకు దీనిలో రావడం జరుగుతుంది. అవి ఎలా రాసుకోవాలి, ఇలా రాస్తే సరిపోతుందండి. ఓకే. సో ఇది వచ్చేసి ఫస్ట్ లైన్, నెక్స్ట్ వన్ సెకండ్ లైన్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్, ఇంతే. ఓకే. సో ఒకసారి చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇది వచ్చేసి పుష్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్ అనేది ఎక్స్ లెక్క మారింది కాబట్టి పుష్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏ రూల్ అప్లై చేయాలంటే దీనిలో అప్లై రూల్ నెంబర్ 3. ఓకే. సో మనం థర్డ్ రూల్ ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమేమి వస్తుందో ఒకసారి చూద్దాము. సో దీనిలో ఒకసారి మనము థర్డ్ రూల్ అప్లై చేసినప్పుడు చూడండి, ఇక్కడ క్యూ అనేది ఇక్కడికి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ Q1 రాస్తే సరిపోతుంది. ఫస్ట్ Q1 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 ఇంతే. సో ఎక్స్ అనేది మిడిల్కి వస్తుంది. ఎందుకంటే ఈ జెడ్ అనేది మిడిల్కి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ జెడ్ అనేది మిడిల్కి వచ్చింది, మనం అలా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ కదా, ఒక దాంట్లో ఎక్స్ వస్తుంది, ఇంకో దాంట్లో ఇంకొక ఎక్స్ వస్తుంది, ఇంతే. నెక్స్ట్ వన్ ఏంటి, ఇవి ఈ వాల్యూ సేమ్ కదా. సో ఈ వాల్యూ సేమ్ కాబట్టి మనకు ఇక్కడ టూ ఉన్నాయి స్టేట్స్, Q0 Q1. ఇక్కడ రాయండి Q0 Q1 Q0 Q1. ఇక్కడ ఇలా ఎందుకు వచ్చిందంటే అక్కడ వాడు ఏమి ఇచ్చాడు, ఇది
సో ఈ వాల్యూ అండి క్యూ డాష్ అంటే స్టేట్స్ అన్నీ తీసుకోవాలి, ఒకసారి Q0 ఒకసారి Q1. ఓకే. సో దీంట్లో ఇది యాక్చువల్గా ఇక్కడ Q' ఇచ్చింది కదా. సో Q' అంటే దీని ప్రకారం సేమ్ Q0 నెక్స్ట్ వన్ వచ్చేసి Q1. ఓకే. సో మళ్ళీ ఇది ఈ లాస్ట్ సేమ్ కాబట్టి సేమ్ ఇక్కడ రాసుకోండి ఒకసారి Q0 Q1 ఇంతే. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ ఇది రాసుకోవాలి, ఇప్పుడు ఇది రాయాలి. సో ఇది ఏంటంటే ఇక్కడ Q1 అంటే ఈక్వల్ తర్వాత Q1 ఉంది కాబట్టి, ఇక్కడ ఈక్వల్ తర్వాత Q1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా Q1 రాసండి డైరెక్ట్ Q1 Q1 Q1. సో నెక్స్ట్ ఇది సమానం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, Q2 ఇచ్చాడు. సో Q2 అంటే ఇక్కడ ఒక్కసారి Q0 ఒకసారి Q1 ఒకసారి Q0 ఒకసారి Q1 ఒకసారి Q0 ఒకసారి Q1 ఇంతే. సో లాస్ట్ ప్రొడక్షన్కి వెళ్దాం ఒకసారి. ఇది వచ్చేసి 7th వన్ వచ్చేసి లాస్ట్ వన్. ఇది ఇక్కడ ఏముందండి, ట్రాన్సిషన్ ఆఫ్ Q1 0, Z0 దిస్ ఈజ్ ఈక్వల్ టు Q1 ఎప్సిలాన్. సో ఇది ఏంటి ఇక్కడ మనకి ఈ ప్రొడక్షన్ అండి. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఇది మనకు వచ్చిన 7th వాల్యూ. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, దీన్ని మనము ఎప్సిలాన్ ఉంది కదా, ఎప్సిలాన్ కాబట్టి ప్రతిసారి మనం పాప్ మూవ్కి అయితే వెళ్ళాలి. సో అలా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది దీంట్లో, సో చూడండి ఒక్కసారి QZ Q'. సో మళ్ళీ పాప్ మూవ్ కాబట్టి QZ Q' కాబట్టి ఇక్కడ మనకి ఈ Q ప్లేస్లో ఇది Q ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి Q1 వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి Z0. సో Z వచ్చేసి ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ Z0 అనేది మిడిల్లోకి వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి Q1. సో Q1 అనేది ఒక ప్రొడక్షన్, దీంట్లో ఇచ్చాడు మనకి ఇక్కడ Q' అంటే మనకు దీంట్లో వచ్చిన దాంట్లో ఒకటే ప్రొడక్షన్ ఉంది కదా Q1. ఓకే. సో దిస్ ఈజ్ ఇక్కడ చూడండి, ఏ అనేది వీడికి వచ్చింది, ఇక్కడ 0 ఉంది కాబట్టి వీడికి వస్తుంది ఇంతే. సో ఈ విధంగా మనము కన్వర్షన్ ఆఫ్ PDA టు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అయితే చేయొచ్చు అండి. సో మీరు ఎగ్జామ్లో ఈ నోట్స్ ఇలాగే రాస్తే సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నన్ను అడగవచ్చు మీరు. ఇక్కడ నా నెంబర్ రాస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.